ప్రభాస్ ప్రాజెక్ట్ కే పట్టాలెక్కబోతోంది. రాధేశ్యామ్, ఆదిపురుష్ తర్వాత సలార్ కూడా ఫైనల్ స్టేజ్ కొచ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ట్రాక్ మారబోతోంది. ఇక పవన్ భీమ్లా నాయక్ కి ప్యాకప్ చెప్పే టైం వచ్చింది. హర హర వీరమల్లు సెట్ లో సందడి మళ్ళీ షురూ కాబోతోంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్, ట్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ, తారక్ ఇలా అంతా పాత ప్రాజెక్టులకు ప్యాకప్ చెప్పి కొత్త సినిమాలకు మేకప్ వేసుకుంటున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ ని ఎప్పుడో పూర్తి చేశాడు. ప్రమోషన్ ని మాత్రం ఇప్పుడిప్పుడే షురూ చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మేకింగ్ లో ఎప్పుడో ఆదిపురుష్ షూటింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడే వేగం అందుకుంది. ఇక సలార్ వంతొచ్చింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ కూడా క్లైమాక్స్ కి చేరింది. సలార్ షూటింగ్ కూడా కేవలం 10 సీన్లు ప్యాచ్ వర్క్ లే పెండింగ్ అని తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఫైనల్ ప్యాచ్ వర్క్ అంటున్నారు. 2 సినిమాలు పూర్తి చేసి 3వ మూవీకి ప్యాకప్ చెప్పేస్తున్న ప్రభాస్ త్వరలో ప్రాజెక్ట్ కే కోసం మేకప్ వేసుకోబోతున్నాడు. వచ్చే నెలలోనే నాగ్ అశ్విన్ మేకింగ్ లో ప్రభాస్, దీపిక, అమితాబ్ బచ్చన్ చేసే ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ షురూ కాబోతోందట. 500 కోట్ల భారీ బడ్జెట్ తో సైంటిఫిక్ ఫిక్షన్ జానర్ లో ప్రభాస్ చేసే మూవీ కొత్త స్కెడ్యూల్ షురూ కాబోతోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇలానే ఒకేసారి 2 సినిమాల షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నాడట. భీమ్లా నాయక్ ప్యాచ్ వర్క్ తో పాటు డబ్బింగ్ పనుల్లో పవన్ బిజీ అయ్యాడు. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కొత్త ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు. భీమ్లా నాయక్ కథ కంచుకు చేరింది. డిసెంబర్ 5 నుంచి క్రిష్ మేకింగ్ లో హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ షురూ కాబోతోంది. 60% పూర్తయిన ఈ సినిమా షూటింగ్ వరుసగా 2 నెలలు 2 స్కెడ్యూల్స్ తో పూర్తవుతుందట. సో డిసెంబర్, జనవరి నెలల్లో ప్యాచ్ వర్క్ తో సహా పూర్తి చేయబోతున్నాడు డైరెక్టర్ క్రిష్. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సర్కార్ వారి పాట షూటింగ్ కి గుమ్మడికాయ కట్టబోతున్నాడట. ఇంకా సాంగ్స్ తో పాటు క్లైమాక్స్, ప్యాచ్ వర్క్ ఉన్నప్పటికీ వచ్చే నెలాఖరులోగా సర్కార్ వారి పాట పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. సర్కార్ వారి పాట షూటింగ్ కి ప్యాకప్ చెప్పి వచ్చే నెలాఖరులో త్రివిక్రమ్ మూవీ కోసం మేకప్ వేసుకోబోతున్నాడు మహేష్ బాబు. వర్కింగ్ టైటిల్ గా పార్థు అనుకున్నారు. ఇక డిసెంబర్ లో లాంచ్ చేసి జనవరి 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది ఈ సినిమా టీం. అతడు, కలేజా తర్వాత 3వసారి త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తర్వాత కొత్త ప్రాజెక్టు తో బిజీ కాబోతున్నాడు. రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ లేదంటే సర్కార్ వారి పాట తీస్తున్న పరశురామ్ మేకింగ్ లో బన్నీ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. డిసెంబర్ లోనే కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. ఫస్ట్ పార్ట్ పూర్తయ్యాక 2వ భాగం సెట్స్ పైకి వెళ్లడానికి 8 నెలల టైం పట్టేలా ఉంది. ఈలోపు వేణు శ్రీరామ్ మేకింగ్ లో ఐకాన్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు బన్నీ. అయితే ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టి పరశురామ్ తో ప్రాజెక్టు ఫైనల్ చేసేలా ఉన్నాడట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.